గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారమ్మా? అందరూ బాగున్నారా? ఈరోజు కర్రీ ఏం వండుతున్నాను తెలుసా? మీ అందరి గురించి చేపల పులుసు వండుతున్నా. చేపల పులుసు ఈరోజు కర్రీ చేపల పులుసు. ఇదిగో టమాటాలు కోసాను, ఆనియన్స్ కోస్తున్నాను. ఏం చేస్తున్నారు? అందరు వంటలు అయిపోయినాయా? టిఫిన్లు అయినాయా? టిఫిన్లు ఏంటి? భోజనం టైం అవుతుంది కదా. నా వీడియోలకు లైక్లు చేశారా? సబ్స్క్రైబ్లు చేశారా? ఇంకేంటమ్మా విశేషాలు? అందరూ బాగున్నారా? అదిగో అటు పక్కన రైస్ ఉడుకుతుంది చూడండి. రైస్ ఉడుకుతుంది. అదిగో రైస్ ఉడుకుతుంది. చేపలు మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తాను. ఇది రైస్ దగ్గరికి అవుతే మనము ఇంకా చేపల కూర వేసేసుకుందాము. రైస్ అయితే అవుతుంది. చూడండి, రైస్ అయిపోతుంది చూడండి. మనము ఇక్కడ ఆనియన్ కోస్తున్నాను. ఆనియన్స్ కోసేసాక కర్రీ పొయ్యి మీద వేసేసుకుందాము. కాస్తంత మసాలా రుబ్బుకోవాలి. ఏమేయాలి? కొంచెం అల్లము, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకుందాం. అంతే. మసాలా అనేది కాస్త వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు కూడా వేసుకోవచ్చు. అది అది మన ఇష్టము. అంటే మన దగ్గర ధనియాల పౌడర్ ఉందిరా, అందుకని ధనియాల పౌడర్ వేద్దామని అనుకుంటున్నాం. లేదా ధనియాలు కూడా వేసుకొని మిక్సీ పెట్టేయచ్చు. ఈరోజు కూర స్పెషల్ ఏంటో తెలుసా? ఉల్లికాడలు. ఉల్లిపాయ కాళ్ళు ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయలు చూపిస్తాను మీకు. అవి వేసి చేపల పులుసు పెడుతున్నా. మన పెట్టాను కదా పులుసు దగ్గరికి, అట్లా అన్నమాట. ఇది చేపల పులుసు అన్నమాట. మన ఇగురుండే ఈరోజు పులుసు. ఏం చేస్తున్నారమ్మా? అందరూ బాగున్నారా? వీడియోకి లైక్లు కొట్టారా? లైక్లు కొట్టనమ్మా ప్లీజ్ అమ్మా. 2 సంవత్సరాలు అయిపోతుంది కదా. లైక్లు కొట్టండి అమ్మా, గబగబా లైక్లు కొట్టేయండి. నెంబర్లు ఎక్కువగా రప్పించేయండి కదమ్మా. నా ధర్మం ప్రకారం నేను అడుగుతున్నా, నాకు లైక్లు చేయండి, నాకు లైక్లు చేయండి అని. ఈ ఉల్లికాడలు చేపల పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుంది. పూర్వము మా నాయనమ్మ కూడా ఇట్లాగే వండేవారు. ఉల్లికాడ అన్నది దేంట్లో అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది చాలా బాగుంటుంది. అంటే ఇది ఉల్లిపాయలు చిన్న పిల్లలు అన్నమాట. చిన్న పిల్లలు కాడాలి. ఇది కాడలతో వస్తాయి కదా. విజయవాడ నుంచి తెచ్చానమ్మా. ఇదిగో చూడండి, ఇది ఉల్లి కాడలు. ఇది ఉల్లి కాడలు అన్నమాట. ఇది చిన్న ఉల్లిపాయలు అన్నమాట. కూర అద్భుతంగా ఉంటుంది, అందుకనే వేసి చేస్తున్నాను. నాకు ఎక్కువ ఇది చేపల కూరలోకి, తర్వాత ఎండి చేపలు ఉంటాయి కదా, మెత్తళ్ళు అవి వేసి వండుకుంటే చాలా బాగుంటాయి. అందుకనే తెచ్చాను నేను. ఈరోజు బాబు ఇప్పుడే చేపలు పట్టుకొచ్చారు. ఇక సర్లే వండుదాము అనే ఆలోచనతో రెడీ చేస్తున్నాను అన్నమాట అమ్మా. ఇంకేంటమ్మా విశేషాలు? నా వీడియోలకి ప్లీజ్ అమ్మా లైక్లు చేసేయండి బంగారాలు. చాలు, ఉల్లిపాయ ఎక్కువ వద్దు, మళ్ళీ తీపి వచ్చేస్తుంది కూర. అందుకనే చాలు, సరిపోతుంది. తగ్గించేసుకుందాం. మనం ఈ రైస్ పక్కన పెట్టేసి కూర ఇక్కడ పెట్టేసుకుందాం. ఇది సిమ్లో మగ్గిపోద్ది. వాటర్ అయితే అయిపోయింది కదా, సిమ్లో మగ్గుతుంది. అది అలాగ సిమ్లో మగ్గిపోతే ఇప్పుడు మనం కర్రీ వేసేసుకుందాం. చూసారా? ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర లేదమ్మా, అది ఉల్లికాడలు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టేశాను అనమాట. చూడండి, ఇదిగోమ్మా టీ కూడా తాగలేదు. టీ పోసుని కప్పులో.
ఇప్పుడు టీ తాగు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. కూరకు సరిపడక ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ వేసానమ్మా. కాసేపు మూత పెడదాం, ఎందుకంటే అది వేగుతూ ఉంటుంది కదా. మూత పెడదాం. పెద్ద ప్లేట్ ఇది. ఇలా వేగుతాము. ఇది ఇలా వేగుతాం అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అంటే ఎన్ని కలిపి మగ్గుతాయి అన్నమాట. అది కొంచెం గ్రేవీ దగ్గరికి అయ్యాక అప్పుడు మిగతా ప్రాసెస్ మనం చేసుకుందాము. ఈలోపు మూత పెట్టేద్దాం. ఉల్లికాడలు వేసాను, వాటర్ ఇలా కొంచెం మగ్గనిద్దామమ్మ. ఇప్పుడు మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. మసాలా వేసేసుకుందాం. కొన్ని ధనియాలు వేద్దామమ్మ, కొంచెం ఎక్కువకి. ఈ కొన్ని ధనియాలు అంతే. ఒక ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క. మొన్న వేసినప్పుడు అల్లం వేయలేదు కదమ్మా, అది ఇగిరి పెట్టాను కాబట్టి అల్లం వేయలేదు. ఇప్పుడు పులుసు కాబట్టి కొంచెం అల్లం వేసుకోవాలి. అది అమ్మా, అల్లం వేసుకోవాలమ్మా కొంచెం. ఇది పులుసు కాబట్టి అల్లం వేసుకోవాలి, బాగుంటుంది. జీలకర్ర వేయాలి, మనము జీలకర్ర వేద్దాం. టీ తాగేద్దామమ్మ. రైస్ అయితే అయిపోతుందమ్మా. కొంచెం బియ్యం ఎక్కువ పెట్టేసానా ఏమో అర్థం లేదు నాకు. బహుశా ఎక్కువే పెట్టేసి ఉంటానమ్మా బియ్యము, ఎందుకంటే రైస్ తెపలా పైకి వచ్చేస్తుంది. పోలేండి, చేపల పులుసు కదా ఈరోజు. కూర అద్భుతంగా ఉంటుంది. ఇట్లా మగ్గిపోవాలి అన్నీ కూడా. ఇట్లా మగ్గిపోతే మగ్గాలి, ఇట్లా మగ్గుతూ ఉంటుంది. ఇది ఇలా మగ్గితే అప్పుడు మనము చేపలు అందులో షిఫ్ట్ చేస్తాం. మూత పెడతాం ఇట్లాగా. ఇందులో ఎల్లుల్లిపాయ వేసాను, ధనియాలు వేసాను, అల్లం వేసాను, కొంచెం జీలకర్ర వేసుకుంటారు. గొంతుకు ఎందుకంటే అమ్మా నీళ్ళు విజయవాడ వెళ్ళాను కదా, అందు గురించి గొంతుకు బొంగురిపోయింది. అది ఏంటి అంటారు, గొంతుకు బొంగురిపోయింది. కాస్తంత
సోంపు వేస్తాం. కొబ్బరి వేస్తే కూర నిల్వ ఉండదమ్మా, పాడైపోతుంది. అందుచేతన వేయకూడదు. ఇదిగో ఒకటి నల్ల వేలిక్కాయలు, ఇవి చాలా స్పెషలు. నల్ల వేలిక్కాయలు ఒకటి, నల్ల వేలిక్కాయలు. ఈరోజు కూర అమోఘంగా ఉంటుంది. కారణం ఏంటంటే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ మారుస్తున్నాం అన్నమాట. ఇదిగో కొంచెం అన్నీ కొంచెం వేసామన్న పేరుకి కొన్ని మిరియాలు, ఇన్ని మిరియాలు. మసాలా కంఫర్టబుల్గా ఉంటే బాగుంటుందమ్మా. కొన్ని గసగసాలు వేసుకుంటే ఏ కూరైనా అమోఘంగా ఉంటుంది. గసగసాలు కొంచెం. ఓకే, ఇదేంటి మరాఠీ మొగ్గొద్దు, మళ్ళీ బిర్యానీ టేస్ట్ వచ్చేస్తుంది. అందుచేత వేయట్లేదు, ఎలకెళ్ళి అవి వేయను, బిర్యానీ టేస్ట్ వస్తుంది అన్నమాట. అట్లా బాగోదు. 4 వేలిక్కాయలు, కాదు లవంగాలు, ఇది సరిపోదు. నా వాయిస్ కొంచెం బొంగురుగా ఉందమ్మా, అందుకనే మీకు డిస్టర్బ్ అయిపోతుంది. కొంచెం బొంగురుగా ఉంది కదా, అందు గురించి వాయిస్ కొంచెం క్లియరెన్స్గా రావట్లేదు ఏమోనమ్మా, ఏమనుకోకండి అమ్మా. మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా పిల్లలు అందరూ కూడా నా మాటలకి బాగా ఇష్టపడతారు. నా మాటలకి ఎవరు ఫీల్ అవ్వరు కదమ్మా. మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు అందరూ కూడా. చూసారమ్మా, ఇట్లా వేగాలన్నమాట. ఇట్లా చక్కగా వేసుకుంటే కూర అమ్ముకుందా ఉంటుంది. ఇది ఆయిల్లో ఎప్పుడైతే ఇట్లా ఉడుకుతుందో ఆనియన్స్, టమాటా, చేపల కూరలో కంపల్సరీ, అంటే కొంతమంది వేసుకోరు చేపల కూరలోనూ టమాటా, నేను వేస్తాను. మరి ఇదిగమ్మా గసగసాలు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు వేసాను అనమాట. అల్లము, వెల్లుల్లిపాయ. ఇది ఇప్పుడు పొడి మసాలా చేసుకుంటాము. ఇది ఇలా కొంచెం వేగితే అమ్మ అప్పుడు మనము వేసేసుకోవచ్చు. మసాలా కూడా రెడీ అయిపోతుంది కాబట్టి వేసేసుకోవచ్చు. అమ్మ మసాలా అయిపోయింది. అది చూసారా, అయిపోయింది. ఇది కూడా వేసేసుకుంటాం. వేగినది మసాలా కూడా వేగితే బాగుంటుంది. ఆ స్మెల్ మసాలా వేగాక కమ్మగా ఉంటుంది అన్నమాట టేస్ట్. ఇంకా మనం ఇందులో కారం వేయలేదమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. నాకు టాబ్లెట్ వేసుకోలేదు, షుగర్ బీపీ టాబ్లెట్ వేసుకోలేదమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. అంటే నేను ఈ కర్రీ వేసేస్తే అయిపోతుంది కదా, టైం 12 అయిపోతుంది కదా అని ఆలోచనతో టీ ఒకటో తాగుతున్నాను. బాబు ఒక టిఫిన్ తెచ్చాడు బాబు, ఆయన తినలేదు. టైం అయిపోయిందమ్మా. ఈ ఊరెళ్ళొచ్చానా, నిన్న ఊరెళ్ళొచ్చానా, తర్వాత పూలుకి వచ్చానా, నిన్న ఖాళీ లేదమ్మా. పూలుకి వచ్చానా, వచ్చాక పూలుకి వచ్చాను, టైం ఏమీ ఖాళీ లేదు. నీరసం వచ్చేసి జ్వరంలాగా వచ్చింది. నిన్న అంకుల్తో చెప్పి ఒళ్ళు నొప్పుల ట్యాబ్లెట్ వేసుకున్నాను, మళ్ళీ రాత్రి ట్యాబ్లెట్ వేసుకున్నా. ఇంకా నీరసంగా ఉంది కొంచెం. ఇందులో కారం వేసానమ్మా, 2 స్పూన్లు కారం వేసా. అయినా కొంచెం వేయాలి, కర్రీలో కలవాలి కదా, అందుకని అన్నమాట. అది ఇది మసాలా గుమగుమలు ఆడుతుందమ్మా. మీకంటే తెలీదు. మొన్న ఎవరు టీవీ ఆమె పేరు నాకు తెలియదు, కానీ వాళ్ళు వంట చేసుకుంటారు కదమ్మా, ఫామ్లో వంట చేస్తారు కదా, వాళ్ళ పేరేంటో నాకు గమ్మున రాదమ్మా. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాం. చూసారా, పెద్ద చేప అనమాట. తలకాయ 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 తలకాయ. చేపలు తింటే మంచిదమ్మా ఆరోగ్యానికి.
తినండి అమ్మా చేపలు. నేనంటే తిన్నానుకోండి, నేను తిన్నమ్మా, నాకు పడదు చేపలు, నాకు ఇష్టం ఉండదు. ఈ తినను, సముద్రం చేప అయితే తింటానమ్మా, ఈ చెరువు చేప తిన్ను. ఎందుకని నాకు తినబుద్ధి అవ్వదు. మనం తినబుద్ధి అవుదని పిల్లలకి తినకుండా ఉంటే బాగోదు కదమ్మా. మరి వాళ్ళ గురించి అయినా మనం ప్రయాసపడాలి కదా. చింతపండు ముందే నానబెట్టేశాను నేను. ఈరోజు మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయమ్మ. చింతపండు ఇదిగోండి, ఒక నిమ్మకాయ సైజు అంతే చింతపండు. అంటే అట్టే పులుపు అన్నా తినలేకపోతున్నాడు బాబు, తినట్లేదు. మొన్న చూశాను కదా. తిండి విశేషాలలోనూ నేను అన్నీ కనిపెట్టేస్తాను. అంకుల్ ఎలా తింటాడో, బాబు ఎలా తింటాడు అంటే. కూర అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే తింటాడు బాబు. ఒక ముక్కకి 2 ముక్కలు వేసుకొని తింటాడు. అది ఏదైనా తేడాగా ఉన్నాడు, బాగలేదని చెప్పడు పాపము. అబద్ధం ఎందుకనండి, ఇది బాగలేదమ్మా, నువ్వు అలా చేసావమ్మా అని ఎప్పుడు అండవు. మా పిల్లలు ఇద్దరు అంతే. బాగోపోతే అమ్మా, మన ఎందుకో మరి ఫీల్ అయ్యాడు, అమ్మా నువ్వు ఇదివరకు లాగా వంటలు చేయట్లేదమ్మా, ఏమ్మా అలా వండుతున్నావు అని అడిగాడు. ఏం బాబు అంటే, అమ్మా ఉప్పు ఎక్కువ వేస్తే కారం ఎక్కువ వేసేస్తున్నావు, లేకపోతే పులుపు ఎక్కువ వేసేస్తున్నావు, ఏమ్మా అలా వండేదానివి కాదు కదా, ఇలా వండుతున్నావు ఏంటమ్మా అంటున్నాడు. వయసు పెరుగుతుంది కదా నాయన అన్నాను. కాదమ్మా, కొంచెం ఏది వేసుకున్నా కారం తగ్గించు అమ్మా, కొంచెం కారం ఎక్కువ ఉంటే తినలేకపోతున్నాము, అందులో మన మసాలా కారం కదా అందుకని అంటున్నాడు అనమాట. అప్పుడు అర్థమైంది, అయ్యో నేను కారం ఎక్కువ వేసేసానా, చూసుకోలేదు నాయన, మరి గమ్మున వేసేసి ఉంటాను బాబు అన్నాను. అప్పుడు నాకు బాధ అనిపించింది, అయ్యో నా పిల్లడు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాడమ్మా, నేను ఎలా చేశానా అనుకున్నాను. చాలా బాధపడ్డానమ్మా నేను. మనము వంట చేసిన వంట తృప్తిగా తింటేనే కదమ్మా మనకు ఆనందము. అయిపోయిందమ్మా, రైస్ అయితే అయిపోయింది, కట్టేశాను అమ్మా. అది నాకు చాలా బాధ అనిపించింది, అయ్యో వాడు ఎంత ఆశతో ఉన్నాడో, నేను ఇలా చేశానా అనిపించిందమ్మా. అందుకనే కొంచెం అన్నీ తగ్గించేసుకున్నాను, చింతపండు పులుసు వేసేస్తున్నాను. ఎక్కువ దుబాయ్ వంటలు అవి చేసేదాన్ని, పిల్లలు చిన్నప్పుడు కదమ్మా దుబాయ్ వంటలు అవి చేసేదాన్ని, చక్కగా చేసి పెట్టేదాన్ని. మనం ఇంట్లోనే చేసి పెడతాను కదమ్మా, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. బయట కూరలు అవి మేము మేము తినమమ్మ. ఇది ఒకసారి ఇట్లాగా కలుపుకుంటే పులుసు వేసాం కాబట్టి మసాలా అడుగు పట్టకుండా ఉంటుంది అన్నమాట. జాయిగా తిప్పుకోవాలి ఇలా. ఇది పులుసు అన్నమాట. మన కూర ఇగురు పర్ఫెక్ట్, కానీ కొంచెం కారం ఎక్కువైనా తినేసాడు, బాగుంది అన్నాడు, తిన్నాడు. అవి ఏంటో కట్టి పరిగెలో ఏయో చేపలు ఉండాను కదమ్మా, వాటిల్లో కారం ఎక్కువైపోయింది. ఆ కట్టి పరిగె చేపల్లోనూ కారం ఎక్కువైపోయింది. అవి నేను ఎప్పుడు గమ్మున వండనమ్మా, నాకు తెలియదు ఆ చేపలు. మా పాప వండుతారు కదా, బాగా వండి పంపుతారు. ఆ వదినమ్మ కూడా బాగా వండుతుంది. ఏంటంటే పులుసు బాగుంటుంది. అది కొంతమంది పులుసు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారమ్మా. మరి మనకంటే అట్లా తెలియదు కదా, నేను తిన్న కదా, అందుకనే నాకు పెద్ద అంచనా తెలియదు. ఇదిగో అమ్మ చూసారు కదా, చేపల కూర ఎప్పుడు కూడా పెద్దది పెట్టుకోవాలమ్మా. ఇటువంటి చిన్న దాకలు పెట్టుకుంటే కూర బాగా దగ్గరికి అయిపోయి గుజ్జు రాదు. ఇది ఇది పెద్ద దాక కదా, ఇట్లా పెట్టుకోవాలి. చేపల కూరకి ఎప్పుడు కూడా ఇట్లా పెట్టుకోవాలి. ముక్క పాడవదు, ముక్క ఎరగదు, అట్లా పులుసు చక్కగా ముక్కకు పట్టుకుంటుంది, బాగుంటుందమ్మా. తలకాయ చూసారా, తలకాయ కూడా పులుసు ముక్క ఎక్కువ ఉండదు. చేపల కూర ఎక్కువ ఉడకబెట్టి ఎక్కర్లేదమ్మా, అది 2 పొంగులు వచ్చిందంటే ఆపేసుకోవచ్చు, ఎక్కువ ఉడకబెట్టక్కర్లేదు. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసేసుకుందాం. చెప్పాను కదమ్మా, పర్ఫెక్ట్గా కుదిరింది. ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటారు కదా, అట్లాగా చిన్న బెల్లం ముక్క వేసుకున్నాం మన స్టైల్లో. ఆ పులుపుకి విరుగుడు అనమాట బెల్లం. పట్టే వద్దు, మళ్ళీ ఎక్కువ ముక్క వేసుకున్నాం అనుకో చేపకు పట్టేస్తాం. ఇది చూసారు, ఈ 2 చిన్న ముక్కలు సరిపోదు. పులుసు కమ్మగా ఉంటుంది, టేస్ట్ అమోఘంగా ఉంటుంది. కొత్తిమీర అయితే లేదమ్మా, కొత్తిమీర లేదు. బాబమ్మ నాకు చేపలు తెస్తున్నానని చెప్పలేదు, లేకపోతే కొత్తిమీర తినమని చెప్పేసాను.
చేపల కూరకి కొత్తిమీర ఉండాలమ్మా. కొత్తిమీర లేకపోయినా నో ప్రాబ్లం, కానీ ఈ ఉల్లిపాయలు వేసాం కదా కూర బాగుంటుంది. 2 పుదీనాకులు కూడా వేసేసుకుందాం. కొత్తిమీర లేదు కదా తేవాలి. మా నాయనమ్మ వండేది ఉల్లికాడలతో మెత్తళ్ళ కూర అట్లాగా వండేది అనమాట. ఇవి ఉల్లికాయలు కొంచెం పైన వేసేసుకున్నాం ఇట్లా ఇలా కట్ చేసి ఇట్లా. ఆ ఉడికేటప్పుడు ఆ స్మెల్ అనేది బాగుంటుంది అన్నమాట. నేను ఉల్లిపాయ ముక్కలు వేసానమ్మా, అవి కూడా వచ్చినాయి, కానీ ఆ ఇంకా కూరలకు తీయలేదు. ఈరోజు కూర అమోఘంగా ఉంటుంది. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అంటారా మీరు, ఏమంటారు, నేనైతే అన్నీ పర్ఫెక్ట్గా వేసేసాను. ఈరోజు గసగసాలు కూడా వేసాను పైన, పైన కాదు పేస్ట్ కింద మసాలాలో గసగసాలు కూడా వేసానమ్మా. అంతేనే కూర బాగుంటుంది. ఇప్పుడు మనకేం కూర వండుకుందామంటే విజయవాడ నుంచి చిక్కుడుకాయలు పట్టుకొచ్చాను అమ్మా. మనం విజయవాడ వెళ్ళాం కదా, చిక్కుడుకాయలు పట్టుకొచ్చాను. విజయవాడలో కారణం ఏంటి తెలుసా? నేను నిజం చెప్పేస్తున్నాను. ఇది మా అల్లుళ్ళు చూడాలి, మా మేనల్లుళ్ళు నా అన్న బిడ్డలు చూడాలి. ఎందుకంటే ఆడపిల్లలకి ప్రతి దాంట్లో కూడా సమాన హక్కు ఉంది అన్నారు. మా తల్లిదండ్రులు మాకు రాసిచ్చిన దాంట్లో ఆడపిల్లల్ని బాధ పెట్టకండిరా, ఒరే అల్లుళ్ళారా మమ్మల్ని బాధ పెట్టకండిరా, మీ అత్తలు హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుందిరా. ఒరే బాబు ఎవరి మాటలు వినకండిరా, చెప్పింది వినండిరా. మీ డాడీ పుట్టాక మీ డాడీతో పాటు మేము పుట్టాంరా, అర్థమైందా? మాకు మీ డాడీ లాగా సమాన హక్కు, కానీ మేము తీసుకునే వాళ్ళం కాదు, మేమైతే తీసుకునే వాళ్ళం కాదు. కాకపోతే మా పరిస్థితులు బాగోక మేమేదో తీసుకున్నాము. మీరు దానికి పోటీ వచ్చి మీరు మాకే కావాలి అని మీరు చేయటం, అది మీరు చాలా అన్యాయంగా చేస్తున్నారా, తప్పురా. నీకు ఒక ఆడపిల్ల పుట్టింది, నీకు తెలుసుకోవాలిరా బాబు. పేరు చెప్పట్లేదమ్మా, నేను పేరు చెప్పను బాబు, తెలుసుకోండిరా. నాయనకి 3 మనమళ్ళు, 3 కొడుకులు కూడా తెలుసుకోవాలి నాయన. అత్తలు బాధపెట్టకండిరా, మీరు ఎవరి మాటలు వినకండి అమ్మా, శుభ్రంగా ఉండండి నాయన. బాబులు గారు నా అన్న ఒక్కడే, మా అమ్మకి మా నాన్నకి, నా అన్నదమ్ముడు ఒక్కడైనా దేవుడు నాయనకి 3 కొడుకులు ఇచ్చారు. మీకేమిరా, మేము అమ్మిన దాంట్లో మాకెంత వస్తుందిరా, ఎందుకురా మమ్మల్ని బాధపెడతారు? నా ఒక్క ప్రతి వీడియో మీరు చూస్తున్నారు నాకు తెలుసు. అరే నాకు కలిగితే నేను పెడతానురా, మా పరిస్థితులు బాగోదురా, మేము అమ్ముకున్నాము, అది మా నాన్నగారు రాసిచ్చిందే కదరా మేము అమ్మింది. మీకు మేము అన్యాయం ఏమేమి చేసామేట్రా చెప్పండి రా. తప్పు కదమ్మా, అలా చేయకండి అమ్మా, మమ్మల్ని బాధ పెట్టకండి రా అల్లుళ్ళారా, మమ్మల్ని బాధ పెట్టకండి రా. బయట వాళ్ళకైనా జాలి కలుపుతుండ్రు కదరా. పోనీలే మీ తల్లిదండ్రులు రాసిచ్చారు, ఏదో ఆపదకు కాపాడిందని బయట వాళ్ళకైనా ఉంది, మీకు ఆ మాత్రం కూడా జాలి లేదేంట్రా? ఆ మాత్రం కూడా జాలి లేదా చెప్పండి రా. మీరు సంపాదించింది మేమేమో అడుగుతున్నామా, మాకు ఎందుకురా బాబు. ఇగమ్మ చిక్కుడుకాయలు తెచ్చాను, చిన్ని చిక్కుడుకాయలు, ఇవి కొంచెం ఉప్పు వేపుకుంటే చాలా బాగుంటుంది కర్రీ, అందుకనే తెచ్చాను. మా అమ్మ ఉన్నప్పుడైతే ఈ చక్కగా పెంచేది, తోటలాగా పెంచేది మా అమ్మ. ఇప్పుడు కొనుక్కొని తినాల్సి వస్తుంది. మా అమ్మ ఉన్నప్పుడైతే ఈ చిక్కుడుకాయలు ఇంట్లో చెట్టేసి పెంచి మాకు ఇచ్చేది. నాకైతే సంచులే పట్టుకొచ్చి ఇప్పుడు మా నాన్న, మా దల్లచ్చానికి ఇష్టం అమ్మా అని మా నాన్న సంచులు తెచ్చివ్వడమ్మా. ఈ వర్షాకాలం అప్పుడు కాస్త కదా చిక్కుళ్ళు, బీరకాయలు, నేతి బీరకాయలు, చిక్కుడుకాయలు మా దల్లచ్చానికి ఇష్టమని మా నాన్న తెచ్చివాడు. మా మేనల్ని చూస్తే మా నాన్న చూసినట్టే అనిపించింది. వాళ్ళకేం తెలుసు, చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. చెప్పుడు మాటలు వింటే పాడైపోతారమ్మా. మేము ఎప్పుడు మీ మేలే కోరుతున్నాం రా.
రక్త సంబంధం ఒకసారితో పోయేది కాదురా నాన్న బిడ్డలు. మీరు బాధపడితే మేము బాధపడతాం రా, మమ్మల్ని ఏడిపించకండి రా. ముగ్గురు అత్తలు రా, ముగ్గురు అత్తల్ని బాధ పెట్టకండి రా. అత్త బాధపడుతుంది, అత్తలు ఏడుస్తూ మీకు సంతోషమా చెప్పండి? తప్పు కదా, ఏడిపిస్తారు అత్తల్ని. అత్త అంటే అమ్మతో సమానురా. అదే అమ్మా ఈరోజు వీడియో అది అమ్మా. మనం ఆ చిక్కుడుకాయలు కూడా ఒలిసేసుకొని కూరకి మరి రెడీ చేసుకుందాం. చేపల పులుసు అయితే ఉడుకుతుంది. ఓహో చూసారమ్మా చక్కగా ఉడుకుతుంది. ఒక్కసారి ఇలాగా మెల్లిగా పులుసు దగ్గర పడేదాకా అట్లా అది చూసారా ముక్క ఎట్లా వచ్చిందో. ముక్క అది ముక్క ఇలా ఉంటే మనం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ముక్క ఇట్లా బుడబుడలాడుతూ వస్తూ ముక్కకి అన్నీ పట్టినట్టు సరిపోయినట్టు అమ్మ. అది కాసేపు అట్లా వదిలేద్దాం. చేపల కూరకి ఎప్పుడు కూడా మూత ఒక సైడ్కి పెట్టాలమ్మా. ఫుల్ మూత పెడితే ఆ నీచు వాసన అంటే అందులో పడతారు, అలా పెట్టకూడదు. ఓకే అమ్మ, నా వీడియో నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, బెల్ ఐకాన్ కొట్టేసుకోండి. ఉంటాను బంగారాలు.